గాజువాక నియోజకవర్గ స్థాయి పద్మశాలి చేనేతల ఆత్మీయ సమావేశం గాజువాక క్లబ్ ఆవరణలో వైసీపీ చేనేత విభాగం నేత చిక్కా సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పరిశ్రమల శాఖ మంత్రి గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఇచ్చేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలోనే ప్రాధాన్యత లభించిందన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులతో పాటు డైరెక్టర్ పోస్టులను కూడా కేటాయించామని చెప్పారు. గాజువాకలో పద్మశాలి భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సేకరించి నిర్మాణానికి కావలసిన సహకారం అందిస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన స్టేట్లు కేటాయిస్తామని చెప్పారు. చేనేత రంగానికి పూర్వవైభవం వైసీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి నాయకులు డాక్టర్ పరికి పాండా అశోక్, చేనేత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ సూరిశెట్టి సూరిబాబు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ పరిశీలకులు తిప్ల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూడా మంత్రిగా ఉండేటువంటి అవకాశం నాకు దొరికింది. అనేక సందర్భాల్లో మన జిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికులు, అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన చేనేత విభాగానికి సంబంధించినటువంటి పెద్దల్ని, వారందరినీ కూడా ఎప్పటికప్పుడు కలిసి మాట్లాడేటువంటి అవకాశం, మీకున్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా నాకు రావడం, కొన్ని సమస్యల్ని పరిష్కరించేటువంటి అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో కర్నూలు కానీ, లేదా మంగళగిరి కానీ, లేదా వివిధ ప్రాంతాలు, పెడన, ఇతర ప్రాంతాల్లో, ధర్మవరం, ఇటువంటి ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు చాలామంది వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారి సమస్యలని చెప్పుకునేటువంటి అవకాశం వారికి దొరికింది. ఆ చెప్పినటువంటి సమస్యలు విని నా స్థాయికి తగ్గట్టుగా నా స్థాయిలో, ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం కూడా నాకు దొరికింది. అయితే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో చేనేత వర్గానికి చేసినటువంటి మేలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు బహుశా గతంలో ఎవరో చేసి ఉండరు. ఎందుకంటే గడిచినటువంటి 5 సంవత్సరాల్లో నేతన్న నేస్తం పథకం కింద 900 కోట్ల రూపాయలు, ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు చెప్పిన పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు. ఇవి కేవలం ప్రతి ఒక్క చేనేత వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే, వారికి ఉన్నటువంటి వృత్తిరీత్యా చేస్తున్నటువంటి పనులకి మనం ఆర్థికంగా వారికి సహాయం చేస్తే వారి కుటుంబాలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. మీ అందరికీ తెలుసు, పూర్వం ఏ రకంగా చేనేత కార్మికులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో వారు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం. ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడినట్టు మనం మానాన్ని కాపాడుకునేటువంటి బట్టలు తయారు చేసినటువంటి పద్మశాలి చేనేత కార్మికులు ఈరోజు ఈ దయనీయమైనటువంటి స్థితి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. అటువంటి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రకంగా సహాయం చేసి వారికి కాస్తో కూస్తో చేతినిచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు, విభాగానికి, వర్గానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. మొన్నటి వరకు యాప్కో చైర్మన్గా అదృష్టవత్తు సోదరులు గెంజి చిరంజీవి గారికి, వారికి యాప్కో చైర్మన్గా వారికి అవకాశం ఇచ్చి వారికి ఆ చైర్మన్ పదవి, దాని ముందు మోహన్ రావు గారు కానీ, తర్వాత చిరంజీవి గారు కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు మంగళగిరి కానీ, ఎమిగ్నూర్ కానీ. అదే గతంలో ఒక పార్లమెంటు సీట్ ఇచ్చి వారిని గెలిపించి ఈరోజు పార్లమెంట్కి పంపించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందనేటువంటి విషయాన్ని దయచేసి గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలా కాకుండా 2 ఎమ్మెల్సీలు, మురుగుడు హనుమంతరావు మంగళగిరి, అలాగే చీరాల నుంచి మన పోతులు సునీత గారిని కూడా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదే కాకుండా మీరు గమనించండి, పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మరి పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ ఏర్పాటు చేశారు. అలాగే దేవాంగ కార్పొరేషన్ వేశారు. అలాగే 4 కార్పొరేషన్లు కూడా వేసిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అలా కాకుండా మరి 2019లో మనకు ఒక ఎంపీని తీసుకొచ్చి ఢిల్లీలో కూర్చోబడి ఒక పద్మశాలి కర్నూలు నుంచి మరి గెలిపించిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. సంజీవ్